11 వైసీపీ నేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి రైతు పోరుబాట రసాభాసగా మారిన సంగతి తెలిసిందే. మహిళలపైన కొంతమంది మూకలు విచక్షణరహితంగా దాడులు చేశారు, చెప్పులతో దాడి చేశారు, రాళ్లు రువ్వారు. ఒక రకంగా ఒక నానా హైరామాకి అక్కడ దారి తీసిన పరిస్థితి, ఉద్రిక్తత పరిస్థితి దారి తీసింది. అయితే ఈ ఘటన పైన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పొదిలిలో జరిగినటువంటి ఈ పోరుబాట కార్యక్రమంలో ఒక్కసారిగా కొంతమంది మూకలు మహిళలపై దాడి చేయడం మొదలుపెట్టారు. అక్కడికి వచ్చినటువంటి మహిళలంతా కూడా జగన్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. కారణం ఏంటి అంటే కనుక మీకు గుర్తు ఉంటుంది, ఇప్పటికే ఒక ప్రముఖ మీడియా ఛానల్లో సీనియర్ జర్నలిస్ట్ కేఎస్ఆర్ సంబంధించినటువంటి డిబేట్ లో ఒక గెస్ట్ మాట్లాడినటువంటి మాటలు, అమరావతి అనేది వేశ్యల రాజధాని అంటూ మాట్లాడినటువంటి మాటలు పెద్ద ఎత్తున ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారంగా మారాయి. అయితే దానికి అక్కడి వ్యాఖ్యాతగా నిర్వహించినటువంటి హోస్ట్గా ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్ట్ కేఎస్ఆర్ కూడా మద్దతు పలికాడనేటువంటి ఒక భావనలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ రైతులు మొత్తం కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే కేఎస్ఆర్ని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆయన్ని గుంటూరు జైలుకు కూడా తరలించారు. రిమాండ్ల తర్వాత సీనియర్ జర్నలిస్ట్ కృష్ణరాజును కూడా అరెస్ట్ చేశారు, ఆయన కూడా రిమాండ్ తరలించారు. అయితే ప్రస్తుతం ఆ ఘటన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రైతు పోరుబాట కార్యక్రమంలో పొదిలి నియోజకవర్గంలో ఆయన పర్యటిస్తూ ఉండగా అక్కడ ఒక్కసారిగా మహిళలు చేరుకొని జగన్ గో బ్యాక్, షేమ్ షేమ్ అంటూ కూడా వారంతా నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు, వైసీపీ కార్యకర్తల ఆగ్రహానికి గురైపోయి రాళ్లతో, ఇక్కడ కింద బాక్స్ చూడండి, అక్కడ కనిపిస్తోంది కదా, మాకొద్దు సాక్షి, మాకొద్దు ఈ సాక్షి, షేమ్ షేమ్ జగన్ అటువంటి ప్లకార్డులని ప్రదర్శిస్తూ వారంతా నిరసన వ్యక్తం చేశారు. జగన్ గో బ్యాక్ అంటూ ఉన్నారు, షేమ్ షేమ్ జగన్ అన్నారు. ఆయన ఎక్కడైతే తన పోరుబాట, రైతు పోరుబాట కార్యక్రమానికి సంబంధించి ఒక ర్యాలీగా వస్తున్నారో అదే కార్యక్రమంలో ప్రస్తుతానికి జగన్ రైతు పోరుబాటలో చెల్లిన అల్లర్ల పైన పోలీసులు చర్యలు ప్రారంభించారు. సో రైతుల పైన పెద్ద ఎత్తున విచక్షణ రహితంగా రాళ్లతో, చెప్పులతో దాడి చేసినటువంటి ఆ దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అక్కడ చూడండి, చెప్పులతో దాడి చేస్తున్నారు. ఎస్, చెప్పులు ఇసిరారు. అక్కడ పక్కనే మహిళలు నిల్చొని నిరసన వ్యక్తం చేస్తుండే ఒక వ్యక్తి మహిళల పైన చెప్పులు ఇసిరాడు. అయితే ఆ ఘటన ఒక్కసారిగా ఒక ఉద్రిక్త పరిస్థితి దారితీసింది, రసాభాసగా మారిపోయింది. అయితే ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఆ కార్యక్రమ నిర్వాహకకు సంబంధించిన బాధ్యతలు చేపట్టినటువంటి దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు పోలీసులు. ఆదేశాలు పట్టించుకోకుండా వ్యవహరించారని చెప్తున్నారు పోలీసులు. అయితే ఘటనకు సంబంధించిన అంశం పైన ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలంటూ దర్శి ఎమ్మెల్యే శివప్రసాద్ కు నోటీసులు జారీ చేశారు. అయితే జూన్ 11 జరిగింది ఈ ఘటన. మహిళపైన చెప్పుల రాళ్లతో దాడి చేసినటువంటి ఆ ఘటనకు సంబంధించి పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా ఆందోళనకరంగా మారిందంటే మహిళపై దాడికి పాల్పడిన 9 మంది వ్యక్తులను అరెస్ట్ చేశారు ఇప్పటికే. అయితే దాడికి ముందు సోషల్ మీడియాలో కూడా పలు రకాలుగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు సైతం చేశారని చెప్పి ఏఎస్పీ నాగేశ్వరరావు అంటున్నారు. మహిళలపైన ఉద్దేశపూర్వకంగానే ఈ దాడికి పాల్పడ్డారని చెప్పి ఏఎస్పీ నాగేశ్వరరావు అంటున్నారు. ప్రస్తుతానికి దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి నోటీసులు సరిచేయడంతో ఈ యొక్క విషయం ఇంకా తారాస్థాయికి దారితీసింది. ఆయన విచారించబోతుందని తెలుస్తుంది. ఒకసారి ఆ రోజు ఘటనలో ఎటువంటి ఉద్రిక్తత పరిస్థితి నెలకొందో ఆ దృశ్యాలు గమనిద్దాం. రైట్, అయితే ఈ ఘటనలో మహిళలే కాదు పోలీసులు కూడా చాలా తీవ్రంగా గాయపడ్డారు. ఏకంగా ఒక కానిస్టేబుల్ తలకి గాయమై రక్తస్రావమైనట్టు తెలుస్తోంది. హాస్పిటల్ తరలించి చికిత్స అందించారు. అయితే ఈ ఘటన పైన చాలా సీరియస్ గా ఉంది ప్రభుత్వం. సో చెప్పినా వినకుండా ఈ రకంగా దాష్టికానికి ప్రవర్తించారని చెప్పి అటు వైసీపీ నేతల పైన ప్రభుత్వం, పోలీసు మొత్తం కూడా ఆగ్రహం వెలగక్కుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, సో ఈ ఘటన చాలా తారాస్థాయికి చేరింది. ఒక మీడియా ఛానల్ జరిగిన చర్చ ఇంత దూరం వరకు దారితీసింది. ఏకంగా మహిళల పైన కూడా వైసీపీ శ్రేణులు చెప్పులు, రాళ్లతో విసిరినటువంటి ఒక సిచ్యువేషన్ కూడా దారితీసింది. సో దీన్ని బట్టి చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ మహిళలంతా కూడా అసలు వైసీపీ పార్టీకి మహిళలంటే గౌరవమే లేదు, మర్యాదలు తెలీదు, సంస్కృతి ఇదేనా అంటూ కూడా వారంతా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. సో ఒకవైపుగా అటు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కూడా నోటీస్ అందినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి, దీనిపైన వైసీపీ రియాక్షన్ ఏంటి, పోలీసులు ఏం చెప్తున్నారు? మనోజ్, జూన్ 11న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మార్కాపురం నియోజకవర్గంలోని పొదిలి పొగాకు బోర్డులోని కొంతమంది రైతులను, అంటే సెలెక్టెడ్ మెంబర్స్ ని, అంటే పొగాకు సరైన గిట్టుబాటు ధర లేదని గత కొంతకాలంగా రైతులు వాపోతున్న నేపథ్యంలో కూడా వారిని పరామర్శించి వారు అసలు బాగోగులు తెలుసుకున్న ఉద్దేశంతో కూడా
వైఎస్ జగన్మోహన్ రెడ్డి జూన్ 11న ప్రకాశం జిల్లా పర్యటన అయితే వచ్చిన నేపథ్యంలో కూడా పోలీసులు అదేవిధంగా ఇటు వైసీపీ శ్రేణులు పూర్తిగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే పోలీసులు మొదటగానే వారికి వైసీపీ శ్రేణులకు చెప్పారు, లిమిటెడ్ గా కాన్వాయ్ లో కొన్ని వాహనాల మటుకు అనుమతిస్తాము, హెలిప్యాడ్ దగ్గర కొంత రెస్ట్రిక్షన్ ఏరియా ఉంటుంది, మొత్తము పోలీసు కూడా రూట్ మ్యాప్ ఇచ్చారు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకంటే దాని తర్వాత జరిగే పరిణామాలకి బాధ్యులు కాదు, పూర్తిగా కూడా పోలీసులకు లోబడి ఉండాలని చెప్పేసి ఒక ఇన్స్ట్రక్షన్ లిస్ట్ కూడా ఇచ్చిన పరిస్థితి అయితే కనిపించింది. కానీ జూన్ 11వ తారీఖున వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే నేపథ్యంలో కూడా వైసీపీ శ్రేణులు అధిక సంఖ్యలో అంటే జిల్లా నలుమూలల నుండి వేల సంఖ్యలో రావటం వల్ల కూడా వారిని నియంత్రించలేని పరిస్థితి. కాకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన వైసీపీ శ్రేణులు రావడం అంతవరకు బాగానే ఉంది. కానీ అంతకు ముందు ఒక రోజు ముందు ఒక సోషల్ మీడియా వైసీపీ గ్రూపుల్లో కొన్ని పోస్టులు చేసుకోవడం జరిగింది. ఆ పోస్టుల సారాంశం ఏంటంటే మేము ఎవరిని లెక్క చేయము, జరిగేది వైఎస్ రూలింగ్ అన్న ఒక సారాంశంతో కూడా కొన్ని మెసేజ్లు రావటం, దానికి ఇది నాందిగా కూడా కనిపిస్తున్నట్టుగా కూడా పోలీసులు అయితే ప్రధానంగా దాని మీద దృష్టి పెట్టిన పరిస్థితి. ఈ కాన్వాయ్ వెళ్తున్న క్రమంలో కూడా ఆ మహిళలపై, అమరావతి మహిళలపై వైసీపీ నాయకులు అంటే ఒక మీడియా దాంట్లో జరిగినటువంటి డిబేట్ లో కొన్ని అంశాలు తీవ్రంగా చర్చకు దారితీస్తున్నాయి. దాన్ని జీర్ణించుకోలేని కొంతమంది మహిళలు నెల్ల బెల్లులతోటి అదేవిధంగా ఫ్లెక్ కార్డులతో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కొన్ని నినాదాలు పొదిలి సెంటర్ లో చేస్తున్న క్రమంలో కూడా అక్కడ కొంత గందరగోళ వాతావరణం నెలకొంది. అదే క్రమంలో వైసీపీ శ్రేణులకు సంబంధించి ఎవరైతే పోలీసులు అంటే ఏఎస్పీ నాగేశ్వరరావు చెప్పిన ప్రకారం కొంతమంది వైసీపీ శ్రేణులు చెప్పులు రాళ్లతో కూడా అంటే ముందస్తుగా పథకం ప్రకారం తీసుకొని వచ్చారు, వీళ్ళు ఖచ్చితంగా అడ్డుకుంటారు, వాళ్ళపై మనం అయితే దాడి చేయాలని ఒక క్రమంలోనే ఇవన్నీ ముందుగానే తెచ్చుకున్నట్టుగా కూడా చెప్తున్నారు. అదే క్రమంలో కూడా రాళ్లు చెప్పులతో కూడా దాడి చేసిన క్రమంలో కొంతమంది మహిళలకు గాయాలయ్యి అదేవిధంగా మనం విజువల్స్ లో చూస్తూనే ఉన్నాము, కొంతమంది పోలీసులపై కూడా చెప్పులు విసిరి అంటే ఒక చెప్పు విసిరి తర్వాత పోలీసులు హెచ్చరిస్తున్న సమయంలో మరో చెప్పు తీసుకొని విసిరిన విజువల్ కూడా మనము చూస్తున్నాం. ఆ క్రమంలో పోలీసులకు కూడా కొంతమంది గాయాలు అవటం, ఇదైతే పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి కొంతమంది రైతులను పరామర్శించడానికి, వారి బాగోగులు తెలుసుకోవడానికి, వారికి మద్దతు పలకడానికి వచ్చిన ఈ సమయంలో ఇటువంటి రాజకీయ చర్చ అదేవిధంగా ఇటువంటి జరగటం కూడా చాలా బాధాకరమైన విషయం అన్న కోణంలో ఆలోచిస్తున్నారు. అదేవిధంగా పోలీసులు విధులకు ఆటంకం కలిగించారు, అదేవిధంగా శాంతి భద్రతల విషయము, అదేవిధంగా పోలీసులు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏమీ ఫాలో కాకుండా వాళ్ళు ఇష్టానుసారంగా చేయటం వల్లే ఈ సమస్యలు తలెత్తాయని చెప్పేసి కూడా పోలీసులు అయితే లోతుగా విచారణ చేశారు. దానికి సంబంధించి మొన్న అంటే 2 రోజుల క్రితం ఒక 9 మందిని అరెస్ట్ చేశారు. అదే కోవలో మరికొంత లోతైన విచారణ చేసి ఈ రోజు మరొక 15 మందిని కేసు నమోదు చేసి వారిని అయితే కోర్టుకు కూడా హాజరుపరచడం జరిగింది. అయితే ఇది మొత్తానికి ఈ జరిగిన సంఘటన మొత్తానికి అసలు బాధ్యులు ఎవరన్న కోణం కూడా దీనికి సంబంధించి ఎవరు అనుమతులు తీసుకున్నారు, ఎవరు బాధ్యత వహించారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకి ఎవరెవరు ఏర్పాట్లు చేశారన్న క్రమంలో కూడా పోలీసులు కొద్ది విచారణ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ మొత్తం వ్యవహారం జరిగింది వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు అదేవిధంగా దర్శి శాసనసభ్యులు డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది కాబట్టి అతను కూడా నిన్న మిడ్ నైట్ పోలీసులు వెళ్లి దర్శిలో అతని నివాసంలో నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. కానీ అతను అందుబాటులో లేని కారణంగా అక్కడ ఇంటి వారు నోటీసులు తీసుకోవటం, దానికి సంబంధించి ఇప్పుడు పెద్ద చర్చాంశంగా మారింది. ఎందుకంటే ఆ నోటీసులు ఏమో ఆల్రెడీ 9 మంది అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఆ 9 మంది అరెస్ట్ చేసిన వారిని విచారించే క్రమంలో ఏం చెప్తున్నారు అంటే దీని వెనుక వైసీపీ శ్రేణుల హస్తం ఎంత మేరకు ఉంది, అది కేవలం కొంతమంది అభిమానులు లేకపోతే కార్యకర్తలు కింది స్థాయి చేసిన వాళ్ళైనా లేకపోతే పై స్థాయి నుంచి వాళ్ళకు ఈ రకంగా దాడులు చేయాలన్న ఆలోచన ఉందా, అసలు ఏం జరిగిందో 9 మంది ఏం చెప్తున్నారు? 9 మందిని అయితే విచారిస్తున్నారు. ఆ విచారణలో ఏం చెప్తున్నారో తెలియదు. కానీ మొత్తానికి దీనికి సంబంధించి వైసీపీ శ్రేణులు అంటే పార్టీ నాయకులు, మాజీ శాసనసభ్యులు కానీ, జడ్పీ చైర్మన్ కానీ వీళ్ళు కూడా ఈ రోజు పోలీస్ స్టేషన్ అదేవిధంగా హాస్పిటల్కి వచ్చి ఈ రోజు అరెస్ట్ చేసిన 15 మందిని కూడా పరామర్శించారు. మీరు ఎటువంటి అధైర్యపడొద్దు, మేము చూసుకుంటామని చెప్పేసి వారు కొంత భరోసా ఇచ్చిన పరిస్థితి. ఈ 15 మందిని కూడా పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కూడా తరలించిన పరిస్థితి. కాకపోతే ఇక్కడ కొంతమంది క్రింది స్థాయి ద్వితీయ శ్రేణి నాయకులు మాత్రమే కొద్దిగా అత్యుత్సాహంతో ఇది ఇటువంటి కార్యక్రమానికి పూనుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే కేవలం సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఒక వాట్సాప్ గ్రూప్ లో వచ్చినటువంటి ఒక సమాచారం మీదుగా కొత్త అత్యుత్సాహంతో ఈ రాళ్ళు రోవటం, చెప్పులు విసరటం చేశారు తప్పితే దీనికి ప్రత్యేకించి పై స్థాయిలో అంటే వైసీపీ శ్రేణులు అంటే ఎమ్మెల్యేలు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళకైతే ఏం తెలియదన్న కోణం వేస్తుంది. కాకపోతే జరిగిన సంఘటన ఒకరు ఆధ్వర్యంలో జరిగింది కాబట్టి వారైతే ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలని చెప్పేసి వైసీపీ శ్రేణులు ఎక్కడైనా మహిళలపై ఎవరిపైన అయితే చెప్పులు విసిరి రాళ్లు రువ్వి దాడికి పాల్పడ్డారో వారిని సందర్శించారు, వారిని కలిశారు, ఓకే. కానీ మహిళలకి క్షమాపణ చెప్పారా? ఎస్
ఇదంతా మా ర్యాలీలో జరిగింది, మేము నిర్వహించిన కార్యక్రమంలో జరిగింది కాబట్టి మీ పైన ఈ రకంగా జరగడం తప్పు, సో వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం, వారిపైన మేము శిక్షిస్తామని చెప్తూనే మహిళకి ఎక్కడైనా సారీ చెప్పారా? ఇప్పటి వరకు అయితే ఏం లేదు మనోజ్. ఎందుకంటే వారు వైసీపీ వారు మరో పక్క వారు వాదన ఒకటి వినిపిస్తున్నారు. ఎందుకంటే టీడీపీ నాయకులు కావాలని కొంతమంది మహిళలను బట్టలు అంటే ఒక చీర జాకెట్ 500 రూపాయలు డబ్బులు ఇచ్చి కావాలనే ఫ్లెక్సీలు పట్టుకోమని చెప్పేసి కావాలని నినాదాలు చేపించి ఈ అలజడికి టీడీపీ శ్రేణులే కారణమయ్యారని చెప్పేసి వారు పక్క వీళ్ళపై ఉపయోగిస్తున్నారు. కానీ దానికి ఎటువంటి ఆధారాల కోసం చర్చిస్తున్నారు. కాకపోతే పోలీసులు స్థానికంగా ఉన్నటువంటి కొన్ని సీసీ ఫుటేజ్లు, అదేవిధంగా ర్యాలీలో డ్రోన్ ద్వారా ఎప్పటికప్పుడు క్యాప్చర్ చేసిన వీడియో ఫుటేజ్ల ఆధారంగా, అదేవిధంగా అక్కడ మొబైల్లో రికార్డ్ అయిన కొన్ని వీడియోల ఆధారంగా కూడా ఇది పూర్తిగా వైసీపీ శ్రేణులు కావాలని కొంతమంది కార్యకర్తలు ఇప్పటికీ కూడా ఇంకా వైసీపీ శ్రేణులు మహిళపై జరిగిన దాడికి ఏమాత్రం పశ్చాత్తాపడం లేదనేటువంటి ఒక వాదన వినిపిస్తోందా? ఏం మనోజ్ ఇప్పటి వరకు అయితే కూడా అటు సంబంధించి ఇటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. మేము మొదటి నుంచి కూడా మహిళలను గౌరవిస్తాం, ఆ మహిళపై ఒక చింతసిద్ధు వైఎస్ఆర్సీపీకి పార్టీకి ఉందని చెప్పేసి వైసీపీ శ్రేణులు మా దర్శి శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి చెప్పారు. మొదటి నుంచి కూడా మేము మహిళలకి ఎప్పుడు గౌరవిస్తూ ఉన్నాం, మహిళలను మేము ఎప్పుడు అగౌరవపరచలేదు. మహిళల పట్ల మాకు ఒక చిత్తశుద్ధి ఉంది, వాళ్ళకి మంచి సముచిత స్థానం కూడా పార్టీలో కల్పించాము. అటువంటిది మేము వైసీపీ వాళ్ళ ముఖ్యంగా మహిళలపై ఎటువంటి దాడి చేయలేదని చెప్పేసి ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన అనంతరం దర్శి శాసనసభ్యులు వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి చెప్పడం తప్ప దానికి సంబంధించి అంటే పోలీసులు ఎప్పుడైతే అరెస్ట్ పర్వం స్టార్ట్ చేశారో దాని తర్వాత కూడా ఎవరు కూడా బహిరంగంగా జరిగిన సంఘటన మీద మహిళలకు కానీ జరిగిన సంఘటన మీద కానీ ఎటువంటి వివరణ ఇవ్వని పరిస్థితి ఇప్పుడు వరకు ఉంది మనోజ్. కాకపోతే జరిగిన సంఘటన మీద అయితే జిల్లా పోలీసు అధికారంతో చాలా సీరియస్ చూపిస్తున్నారు. ఎందుకంటే జరిగింది మహిళల మీద ఒక పరామర్శకు వచ్చి మహిళల మీద దాడి చేయటం కొద్దిగా లోతుగా అయితే విచారణ చేస్తున్నారు. దీనిపై మరికొన్ని కొంతమందిని ఇంకా అరెస్ట్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది మనోజ్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. మొత్తం మీద ఒక్కసారిగా రసాభాసగా మాడగల కారణం ఒకటే, జగన్ గో బ్యాక్ అంటూ మహిళలు నినాదాలు చేయడం, అటువైపుగా వచ్చేటువంటి వైసీపీ కార్యకర్తలు, వైసీపీకి సంబంధించిన నాయకులంతా కూడా మహిళలపై దాడి చేయడం, చాలా విచక్షణ రహితంగా రాళ్లతో చెప్పులతో మహిళటువంటి గౌరవం లేకుండా వారిపై దాడి చేశారు. ప్రస్తుతానికి 9 మందిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. కానీ ఈ రోజు వరకు ఇంకా ఈ ఘటన జరిగి సుమారుగా 3 రోజులు కావస్తున్నా కనీసం మహిళపైన దాడి చేశాం, మహిళలంటే మాకు గౌరవం అనేటువంటి ఒక వ్యాఖ్య, ఒక ప్రకటన, ఒక క్షమించమనేటువంటి ఒక విషయం కానీ ఎక్కడ కనిపించడం లేదు. తాము చేసింది ఏమాత్రం తప్పు కాదు అనేటువంటి ఒక భావనలో అయితే ఇంకా వైసీపీ శ్రేణులు అయితే ఉన్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఇంకా అరెస్ట్ పర్వం కొనసాగే అవకాశం ప్రస్తుతానికి దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శ్రీనివాస్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. సో ఆయన కూడా విచారించే అవకాశం ఉంది. సో ఇంకా తారాస్థాయి కనుక చేరాల్సి వస్తే వారిని సైతం అరెస్ట్ చేసే అవకాశం కనబడుతోంది. సో మీరు చెప్పండి, ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా మహిళలంటే వైసీపీకి గౌరవం ఉందా? అసలు మహిళలు వైసీపీ పార్టీని ఎలా చూస్తున్నారు? వైసీపీ చేసిన తీరు పైన మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. నీట్ 2025 ఫలితాల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ శ్రీ చైతన్య క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ విద్యార్థిదే. At KL, experience what it feels like to be a true engineer. KL, deemed to be university.